నిజామాబాద్ లో స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్యకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. సౌమ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టమని, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఉద్యోగం సంపాదించిందని చెప్పారు సౌమ్య తల్లి చంద్రకళ. స్మగ్లింగ్ అరికట్టాలంటూ ఎప్పుడూ తమతో అంటూ ఉండేదన్నారు. తనపై దాడి జరిగిన తర్వాత కూడా సౌమ్య తమతో మాట్లాడిందన్నారు. తమకు విషయం తెలియకుండా దాచే ప్రయత్నం చేసిందన్నారు. తన అక్క ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన స్మగ్లర్స్ ని పోలీసులు పట్టుకోవాలన్నారు సౌమ్య తమ్ముడు శ్రవణ్. సౌమ్య ఇంకా స్పృహలోకి రాలేదని, తనను బతికించాలంటూ భావోద్వేగం చెందిన సౌమ్య కుటుంబ సభ్యులతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 23వ తేదీన గంజాయి పెడ్లర్ల కారు దాడిలో తీవ్ర గాయాల పాలైనటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలు కావడంతో అయితే నిజామాబాద్లో 2 రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం తనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనతో సౌమ్య కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ మదర్ ఉంది, మాట్లాడే చెప్పండి అమ్మా, అసలు ప్రస్తుతం సౌమ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? కోలుకుంటుంది, జర ట్రీట్మెంట్కు రియాక్ట్ అవుతుంది. మొన్నటి కన్నా ఇప్పుడు బెటర్. అంటే మీకు అసలు విషయం ఎప్పుడు తెలిసిందమ్మా? అసలు ఇట్లా ప్రమాదం జరిగింది, ఇట్లా గాయాల పాలైన విషయం మీకు ఎప్పుడు చెప్పినారు? తలగంగానే చెప్పారు సార్. తలిగి హాస్పిటల్కి తెచ్చినాగానే చెప్పారు. అంటే దగ్గరలోనే తలిగింది. నిజామాబాద్కు కొంచెం దూరంలో, ఎంత 2-3 కిలోమీటర్ల దూరంలో తలిగిందట. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. తేయంగానే మాకు చెప్పారు. అసలు ఆ రోజు ఎన్ని గంటలకు సౌమ్య ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్ళింది? వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? మామూలుగా ఏమైనా అత్యవసర పని అని చెప్పిందా, లేకపోతే అసలు ఎలాంటి విషయాలు చెప్పింది? ఏం చెప్పలేదు సార్. రోజు 9 కల్లా పోతుంది, 6కి వస్తుంది. సాయంత్రం ఎప్పుడన్నా రైడ్కి వెళ్ళేది ఉంటే, నైట్ డ్యూటీ పడేది ఉంటే ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ మేము రైడ్కి వెళ్తున్నాం, లేట్ అవుతుంది, నాకు చూడకుండా మీరు తినండి అని చెప్తుంది. ఆ రోజు కూడా రైడ్కి వెళ్తున్నా రాకుండా నాన్న ఎదురు చూడకుండా అని చెప్పింది. ఎప్పుడెప్పుడు లేట్ అయితే మా సార్ వైదోళ్ళకి వస్తాడు, రాకుండా అమ్మ అని చెప్పింది. కొంచెం వాయిస్లో తేడా వచ్చింది. ఎందుకు మీ ఇంత ఇట్లా మాట్లాడుతుందని మా సార్ మళ్ళీ ఫోన్ చేస్తే లేపలేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ వాళ్ళ సార్ వాళ్ళు ఫోన్ చేసి లేదమ్మా చెప్పాలని, ఇట్లా మీ పాపకి కొంచెం కార్ డోర్ తగిలింది అంటే బాగా చెప్తే అన్న ఏమవుతారో అని, కొంచెం డోర్ తగిలిందమ్మా మీరు వచ్చి చూడండి, తీరం వచ్చి చూడండి అన్నగాని మేము నమ్మకుండా అదే రాత్రి పోయినాం. కొంచెం దూరం ఉంటాం, మాది పల్లెటూరు, నిజామాబాద్లో వేస్తుంది. పోయేదాకంటే హాస్పిటల్ ఉన్నది. చూసింది, మాకు చూసి మాకు చూడంగానే ఇక సంతకాలు పెట్టించుకొని లోపల తెలుపు వేరుగా సార్లు చెప్పారు ఇట్లా కొంచెం తగిలింది అమ్మ అని అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత తెల్లారి చెప్పారు ఇట్లా అది కిడ్నీ పోయింది, ఇట్లా ఇది అయింది అని తర్వాత చెప్పారు. అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్కి ఎన్ని గంటలకు తీసుకొచ్చిళ్ళు? అక్కడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు తీసుకొచ్చినారు? అసలు డిపార్ట్మెంట్ అంతా ఏ విధంగా సహకరిస్తారు? డిపార్ట్మెంట్ అంతా సహకరిస్తారు. తలిగినాక ఒకరోజు ఆడనే ఉన్నారు నిజామాబాద్లో హాస్పిటల్లో. అక్కడ కొంచెం ఇక్కడ యూరింది, అది కిడ్నీకి ఏదో ఆడ ఉంది, ఇక్కడ అయితేనే అన్ని సౌలతులు అక్కడ లేదమ్మా అని నైట్కి తీసుకొచ్చారు. ఆడ ఒకరోజు ఉన్నాం, శనివారం నైట్కి ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు మంత్రి గారు వచ్చినారు, శాఖ మంత్రి గారు, మీ కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు. మీరు ఇంకేం కోరుకుంటా ఉన్నారు? అంటే వైద్య చికిత్స అందించడంలో కానీ కుటుంబానికి ఏం కోరుకుంటున్నారు సార్? ఇప్పుడైతే మా పాప బయటకు పడ్డాక తర్వాత అడుగుతాం. ఇప్పుడు ఏమన్నాం సార్, ముందు మా పాప మాకు ముఖ్యం. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ప్రజలు, అసలు మీకు ఎన్ని గంటలకు తెలిసింది? అసలు మీ అక్క మీతో మాట్లాడిందా ఇప్పటివరకు? లేదు, ఆ రోజు మా అక్క డాడీకి కాల్ చేసింది. అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత చేసింది కాల్. ఆ ఇన్సిడెంట్ అట్లా అయిన తర్వాత స్ప్రో కోల్పోయింది. తర్వాత కొంచెం సేపు తర్వాత స్ప్రోకి వచ్చింది. వచ్చి మళ్ళీ ఇంట్లో లేట్ అయితే టెన్షన్ అవుతారు అని ఇంటికి కాల్ చేసింది. నాన్న నేను నైట్ షిఫ్ట్ ఉంది, నాకు లేట్ అవుతుంది అని చెప్పింది. టెన్షన్ తీసుకోవద్దని. మాలో డౌట్ వచ్చేసి చేస్తే అప్పుడు తెలిసింది, వచ్చేసారు. నాకు కాల్ చేసారు ఇట్లా అయింది అక్కకి అని చెప్తే నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు చిన్నదే అని చెప్పారు, జస్ట్ చిన్న దెబ్బలు తగిలినాయి అంటే ఏం కాదు అంటే మళ్ళీ వెళ్ళి చూసిర్రు. ఆ రోజు నైట్కి తెలిసింది మాకు ఇంత సీరియస్ అని. నెక్స్ట్ డేనే వచ్చేసిన, ఇక నేను మార్నింగే వచ్చేసిన, అట్లా తెలిసింది. మీ అక్కకు కానిస్టేబుల్గా ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? తను ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయాలని కలగనుంది? అసలు ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అయ్యింది? 24లో జాయిన్ అయింది అక్క. 24 బ్యాచ్ 20 months అవుతుంది జాయిన్ అయ్యి, అంతే. ఇంకా ప్రొబేషన్ కూడా కంప్లీట్ కాలేదు. తనకి కానిస్టేబుల్ అనుకోలేదు ఫస్ట్. పెద్ద గోల్స్ ఉంటుండే తనకి. ఫస్ట్ చిన్న నుంచి ఇట్లా వెళ్ళిపోదాం అనుకుంది. ఫస్ట్ ఎస్ఐకి ప్రిపేర్ అయింది, కానీ అప్పటికి డిగ్రీ పట్ట రాలేదు. సో కానిస్టేబుల్కి రాసింది. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది కానిస్టేబుల్. అంటే మామూలుగా ఎప్పటికి ఏం చెప్తా ఉంటారు సౌమ్య? మీకు ఇన్స్ట్రక్షన్స్ కానీ మీకు గైడెన్స్ కానీ ఎట్లా ఇస్తాం? హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మంచిగా అంటే హెల్ప్ చేయాలి ఫస్ట్ నేషన్కి. నాకు అక్కయ్య కూడా ఇష్టం ఇట్లా హెల్ప్ చేయాలి సొసైటీకి. మన వల్ల ఏదైనా ఒక యూజ్ ఉండాలి, మన ఫ్యామిలీ కూడా మన వల్ల ప్రౌడ్ కావాలి. సో తనని ఇప్పుడు చూస్తున్నారు కదా, హాస్పిటల్లో రెస్పాండ్ అవుతుందా? మీతో మాట్లాడుతుందా? తన కండిషన్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా? మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అంటే వెంటిలేషన్లో ఉంది, తను మాట్లాడలేదు. అట్లా స్ప్రోలకు కూడా రాలేదు. జస్ట్
ఐస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది అంతే. అంటే ఏం రెస్పాన్స్ లేదు నార్మల్గా, బట్ గుడ్ సైన్స్ ఉన్నాయి అంటున్నారు, బట్ స్టిల్ క్రిటికల్గానే ఉంది. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు సౌమ్య కుటుంబ పరిస్థితిని కూడా మనం చూసాం. తల్లి కానీ అదేవిధంగా తన సోదరుడు కానీ చెప్పినటువంటి విషయాల ప్రకారం నిరుపేద కుటుంబానికి చెందినటువంటి సౌమ్య అయితే రికవరీ అయ్యి సాధారణంగా తిరిగి ఇంటికి వచ్చేయాలని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే చూస్తే ఈ విషయాన్ని సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు పరామర్శించడంతో పాటు తన వైద్య చికిత్స వివరాలను కూడా వైద్యులను అడిగి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు వైద్య చికిత్సలకు పూర్తి సహకారం అందించడంతో పాటు తన వైద్య పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటాం, తన ఉద్యోగం చేయగలిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని చెప్పేసి అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన క్రమంలో ఖచ్చితంగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలను చెప్తున్న క్రమంలో ప్రస్తుతం అయితే ఇటు వెంటిలేషన్పై అయితే సౌమ్య చికిత్స కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.